వాడు మనిషేనా? వాడిని అసలు మనిషి అంటారా? మానవ మృగానికైనా కొంచెం ఆప్యాయత ఉంటుంది, కొంచెం ఆ స్పర్శకు సంబంధించి ఆలోచిస్తాయి. వీడు మనిషి కాదు, మృగంతో కూడా పోల్చడానికి లేదు. వీడు రాక్షసుడు, నరరూప రాక్షసుడు. ఉత్తరప్రదేశ్లో లక్నోలో జరిగిన ఈ ఘటన ఇంకొకసారి మనిషి ఎంత దిగజారిపోతున్నాడని చెప్పడానికి తార్కాణం. ఒకటా రెండున్నరేళ్ల బాలిక మీద 26 ఏళ్ల దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటనకు సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు RTV స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ 2.5 ఏళ్ల బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలంబాగ్లోని చందానగర్ మెట్రో స్టేషన్ కింద బాలికపై దారుణానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దీపక్ వర్మను గుర్తించారు పోలీసులు. ఆ పోలీసులు కూడా రక్తం మరిగిపోయింది. ఆ దుర్మార్గుడి దాష్టికాన్ని సీసీ ఫుటేజ్లో చూడలేక వాళ్ళ మనసు కూడా చలించిపోయింది. దీంతో కాకీలు తమ కత్తులకు పదును పెట్టారు. అవును, తమ కత్తులకు పదును పెట్టి రంగంలోకి దిగారు. 24 గంటల్లోనే వాడిని పట్టుకునే ప్రయత్నానికి పూనుకున్నారు. దీంతో ఎప్పుడైతే పోలీసులు చుట్టుముట్టారో పారిపోయేందుకు ప్రయత్నించాడు ఆ దుర్మార్గుడు. దీంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇటు పోలీసుల మీద అదుగో వాడే. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి ఆ విజువల్ని. ఇదిగో వీడే ఆ దుర్మార్గుడే, వైట్ స్కూటీ మీద వెళ్తున్నాడే వాడే. ఇదిగో వీడే ఈ దుర్మార్గుడే. 2.5 ఏళ్ల పసిపాప. ఏం తెలుస్తుంది ఆ పాపకి? ఏం తెలుస్తుంది? వాడు దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడుతూ ఉంటే కనీసం ప్రతిఘటించలేని అసహాయ స్థితి వాళ్ళది. అమ్మిచ్చే పాలు తాగి పడుకునే పసితనం వాళ్ళది. ఆకలేస్తే గుక్క పెట్టి ఏడవడం తప్ప కనీసం 4 అడుగులు అటు వెయ్యలేని పరిస్థితి. అటువంటిది ఈ దుర్మార్గుడు ఆ పసిపిల్ల మీద, ఆ చిన్నారి మీద అత్యంత దారుణంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత హీనంగా, అత్యంత నీచంగా, అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక్కసారి తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ చిన్నారిని మీ కనుచూపు మేర దాటి వెళ్ళనివ్వకండి. ఏ క్షణానైనా ఆదమరిచి ఉన్నారో. ఇదిగో ఇలాంటి మానవ మృగాలనే మాట కన్నా ఇలాంటి రాక్షసులు మన చుట్టూతానే ఉన్నారు. వీళ్ళు వాళ్ళ ఆ నిజ రూపాన్ని బయటపడతారు మీరు ఆదమరిచి ఉన్న క్షణంలో. మీరు చూడొచ్చు, ఆ స్కూటీని వెంటనే వదిలేసి వాడు పరిగెట్టిన పరిస్థితి. ఆ స్కూటీ చూడొచ్చు, యూపీ అని ఉంది, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఘటన ఇది. యావత్ సమాజం ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆ దుర్మార్గుడి గురించి తెలిసిన వెంటనే, ఆ దాష్టికాన్ని గురించి తెలిసిన వెంటనే ప్రతి తల్లి తల్లడిల్లిపోయింది. ప్రస్తుతం ఆ పాప బతకాలని చెప్పి మీరు, నేను అందరం కోరుకుందాం. ఏమీ తెలియని వయసులో ఇంత దారుణానికి ఆ బాలిక గురైందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హాస్పిటల్లో ఆమెకు ట్రీట్మెంట్ అవుతోంది. విషంగా ఉండడం తెలుస్తోంది ఆ బాలిక పరిస్థితి. ఆమె కోలుకోవాలని, ఆరోగ్యంగా మళ్ళీ బతకాలని చెప్పి అందరూ కోరుకుందాం. అండ్ మీరు కూడా బలంగా కోరుకునే ప్రయత్నం చేయండి. సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఎవరెవరి కోసం మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. బట్ ఆ పాపకు సంబంధించి ప్రస్తుతం బతకాలని చెప్పి తను ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి తన అమ్మఒడికి చేరాలని చెప్పి అందరూ కోరుకుందాం. ఎంత దుర్మార్గం! 2.5 ఏళ్ల పాప, కనీసం మాటలు కూడా సరిగా రాని చిన్నారి ఓ మృగం చేతికి చిక్కింది. ఒళ్ళంతా కామంతో మదమెక్కి తిరుగుతున్న ఆ కామ కుక్క కాదు కామ పిశాచి ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసింది. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఈ ఘోర ఘటన యావత్ సమాజం ఇంకోసారి తలదించుకునేలా చేస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, వాడు అక్కడికి తీసుకెళ్ళి ఆ పిల్లని పడేశాడంటే అంత దుర్మార్గుడు
ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న అదిగో మీరు చూడొచ్చు. ఆ సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న పోలీసులు వాళ్ళకి రక్తం మరిగిపోయింది. సల 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 మరిగింది ఒక్కొక్కడికి. కాకీలు తమ సత్తాకి పదును పెట్టారనే చెప్పుకోవాలి. 24 గంటల్లోనే దుర్మార్గుడిని పట్టుకున్నారంటే చూడండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏ స్థాయిలో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ క్లూస్ టీం రంగంలోకి దిగింది. దాంతోపాటు ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంత దుర్మార్గమా, ఇంత కామమా? ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి అని మనం అడగాల్సిన అవసరమే లేదేమో ఇప్పుడు. ఎందుకంటే వాడు చచ్చాడు. పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పోలీసుల మీదే కాల్పులకు దిగాడు ఈ దుర్మార్గుడు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ ఎదురు కాల్పుల్లో వీడు చచ్చాడు. ఈ మృగం చచ్చింది. అలంబాగ్ ప్రాంతంలో చందానగర్ మెట్రో స్టేషన్ దగ్గర 2.5 ఏళ్ల పాపతో ఆ తల్లిదండ్రులు అక్కడ నివసించడం జరుగుతోంది. గురువారం రాత్రి తల్లిదండ్రుల దగ్గరే పడుకుంది ఆ చిన్నారి. ఉదయం చూసేసరికి చిన్నారి లేదు. ఆ తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత అటు ఇటు వెతికారు. ఎక్కడ కనిపించలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ పసిబిడ్డ మెట్రో దగ్గర పాపం అపస్మారక స్థితిలో కనిపించింది అక్కడ. అయితే ఆ పాప మీద అత్యాచారం జరిగిందని చెప్పి తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే పోలీస్ స్టేషన్కి పరుగులు పెట్టి కంప్లైంట్ ఇచ్చారు. పాపపై అత్యాచారం జరిగింది అనే కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, మరి ముఖ్యంగా ఎక్కడైతే దొరికిందో అక్కడ సీసీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు షాక్కి గురయ్యారు. ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారనే చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూడొచ్చు, ఎందుకంటే ఈ కేసులో ఎంతమంది పోలీసులు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు ఒకసారి చూడండి ఇన్వెస్టిగేషన్లో. ఇదే ఘటనకు సంబంధించి యూపీ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఆ మానవ మృగాన్ని ఎలా పట్టుకున్నారో వాళ్ళ మాటలోనే విందాం. थाना आलमबाग पर दिनांक 5 जून की प्रातःकाल 10 बजे एक दंपति ने आकर सूचना दी कि उनकी बेटी के साथ में रेप की घटना हुई। ये दंपति चंदननगर मेट्रो स्टेशन के नीचे रह रहे थे। उनकी बेटी 2.5 साल की है। इस सूचना पर तत्काल थाना आलमबाग में अभियोग पंजीकृत करते हुए घटना के सफल अनावरण के लिए 5 टीमों का गठन किया गया। इसमें जैसे ही वहाँ मेट्रो स्टेशन में लगे हुए कैमरास को देखा गया तो समझ में आया कि 5 तारीख की प्रातः 3 से 3:30 के बीच में एक युवक जो सफेद रंग की होंडा एक्टिवा स्कूटी पर आता है और वो बच्ची को उसके पिता के पास से अगवा करके लिफ्ट तक लेके जाता है, जो घटनास्थल है। जैसे ही ये समझ में आया तो उसके बाद आगे के कैमरों में स्कूटी के नंबर की पहचान हुई, जिससे और मुखबिरों के माध्यम से ये जानकारी मिली कि ये अभियुक्त दीपक वर्मा पुत्र राधेश्याम वर्मा है, जो ऐशबाग में अवध पब्लिक स्कूल के पास रहता है। मुखबिर तंत्र की सूचना के अनुसार अभी रात 6 तारीख की रात में जैसे सूचना मिली कि अभियुक्त भागने वाला है, तत्काल थाना आलमबाग की टीम ने इसको टैकल किया, जिसमें अभियुक्त द्वारा हमारी पुलिस की टीम पर फायरिंग की गई। जवाबी फायरिंग में अभियुक्त को गोली लगी है, जिसकी हालत अभी गंभीर है। इसको यहाँ से लोगों अस्पताल शिफ्ट किया गया है। इस अभियुक्त की गिरफ्तारी हेतु है उसका इलाज KGMU में हो रहा है, जहाँ पे उसकी स्थिति अभी गंभीर है, लेकिन उस रस्म हाथों में उसका इलाज हो रहा है। आज उसकी सर्जरी भी होगी। अभियुक्त के संबंध में जो जानकारी है वो ये है कि इसके ऊपर एक अभियोग थाना में पंजीकृत है। साथ ही ये रेलवे में पानी भेजने का काम करता था, वेंडर था, और छोटे मोटे जगरातों में झांकी लगाने का काम करता था। इसके बारे में अन्य जानकारी बताई जा रही है। थाना आलमबाग पर दिनांक 5 जून की प्रातःकाल 10 बजे एक दंपति ने आकर అది పోలీసులు చెప్తున్న మాట. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. పోలీసులు అదే చెప్తున్నారు. ఆ రోజు 3-3:30 ప్రాంతంలో ఈ ఘటనకు సంబంధించి జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. రాత్రి ఒకసారి మీరు చూడొచ్చు, వాడు ఎలా తీసుకెళ్ళిపోతున్నాడో చూడండి.
వాడు ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి. అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు కదా, చిన్న పిల్ల అబ్బా, చిన్న పిల్ల పాపం, కనీసం ప్రతిఘటించలేని పరిస్థితి, అంత నిస్సహాయ పరిస్థితి. మీరు చూడండి, ఇది ఎవరిన అనడానికి అనే సందర్భానికి అనుకున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ వస్తుందంటే ఎక్కడ జరుగుతుంది తప్పు? ఇలాంటి దుర్మార్గుల పాలట కఠినమైన మన చట్టాలు తీసుకొస్తున్నాం కానీ ఘటనలు ఎక్కడ తగ్గుతున్న పరిస్థితి కనిపించట్లేదే. మారాల్సిన సమాజమే. బహుశా ఈ చిన్నారి మీద ఒక్కసారి చూడండి, ఆ దుర్మార్గుడు అక్కడ కిడ్నాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆమెని అపహరించిన పరిస్థితి మీరు చూడొచ్చు. మరొక విజువల్లో మీరు చూస్తున్నారు, చిన్నారికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆ చిన్నారి ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. ఆ చిన్నారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. తను కోలుకోవాలని కోరుకుందాం అందరం. ఈ కథనం కూడా కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్